కాపాడుతూ ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దీన కుటుంబంతో కలిసి కొద్దిపాటి సహవాసాన్ని మీ వాక్యాన్ని పంచుకోవడానికి అల్పుడైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ చదవబడిన లేఖనాలు మా అందరి హృదయాలు తాకునట్లుగా నీ మహిమ నీ ఘనతతో మమ్మల్ని నింపునట్లుగా మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించురని ఘనుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి రాత్రి మనము చదువుకున్న లేఖనాలు తరచుగా పలుసార్లు కూడా ఈ సంగతిలో మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. వైద్యుడైనా భక్తుడైనా దేవుని దాసుడైనా లూకా దేవుని ఆత్మచేత నింపబడిన వాడై దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై మంచి దైవికమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన పొందిన ఆనందము, ఆయన పొందిన సంతోషాన్ని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు చేసిన మహా అద్భుతమైన కార్యాలను ఆయన గ్రంథస్థము చేయబడుతున్న సందర్భంలో ఈ లూకా రాసిన ఈ సువార్తలో దాదాపు 24 అధ్యాయాలు ఆయన సుదీర్ఘంగా అనేకమైన సంగతులు, ప్రభువుల గురించిన సంగతులు, ఆయన చేసిన కార్యాల గురించిన సంగతులు, దేవాలయపు అనుభవాన్ని గురించిన విషయాలు, భక్తుల యొక్క జీవితాన్ని మెచ్చదగిన సంగతులు ఆయన తన గ్రంథంలో రికార్డ్ చేసి ఈనాటి దినాల్లో మనము వాటిని గురించిన సంగతులు విని వాటిని అనుసరించడానికి మనకిచ్చిన ఈ గ్రంథం లూకా రాసిన సువార్త. ప్రియులారా, ఆయన ఈ గ్రంథాన్ని వ్రాస్తున్న సందర్భంలో ఆయన వైద్యం చేస్తూ వైద్యులు అలాగే పేషెంట్లకు దేవుని వాక్యాన్ని అందిస్తూ అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి థియోఫిలాను దేవునిలో నడిపించిన వాడై ఆయన ఉద్దేశించి 2 గ్రంథాలు, 2 పుస్తకాలు ఆయనను ఉద్దేశించి రాసిన సంగతులు ఇందులో వ్రాయబడ్డాయి. ఒకటి లూకా రాసిన సువార్త, రెండవది అపోస్తల కార్యముల గ్రంథం. అపోస్తల కార్యముల గ్రంథములో కూడా చాలా విశేషమైన సంగతులు, సంఘముల గురించి, విశ్వాసుల గురించిన సంగతులు వ్రాయబడ్డాయి. అలాగైతే ప్రియులారా, ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తుండగా తన వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని 2-3 వచనాలు ఆయన జ్ఞాపకం చేసి 5వ వచనములో ప్రారంభములోనే ఒక భక్తి కలిగిన కుటుంబం సంవత్సరాల తరబడి దేవుని కొరకు ఎలాంటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుని పట్ల ఇరువురు భార్యాభర్తలుగా భూమి మీద వారు కొనసాగుతున్నటువంటి దినాల్లో, ఆనాటి కాలంలో హేరోదు రాజు దినాలు పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో జకరియా, ఎలిజబెతుల యొక్క విశ్వాసాన్ని రాత్రి మనం ఆలోచన చేయాలి. అలాగే అశోకన్న గారు, సోదరి గ్రేసమ్మ గారు, వారికి ప్రేమించిన పిల్లలు, తర్వాత వారి తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న సంఘం, పరిశుద్ధులమైన మనం అందరము కూడా మన విశ్వాస యాత్ర ఎలా సాగుతుంది, మన భక్తి జీవితాన్ని ఎలా ప్రారంభించాము, నేటి వరకు మన భక్తి జీవితము దేవుని పట్ల ఎలా సాగుతుందో ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థ, వారి యొక్క విశ్వాస భక్తి జీవితాలు, వారి యొక్క దినాలు, వారి యొక్క కుటుంబ జీవితాన్ని కూడా ఇందులో తేటగా వ్రాయబడిన సంగతులు తెలియజేయబడుతూనే ఉన్నాయి. చూడండి, 5వ వచనములో యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అన్నాడు. ప్రధానమైన సంగతి ఏమిటంటే, హేరోదు రాజు అబియా తరగతిలో ఉన్న జకరియా ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకరియా భార్య అని చెప్పుకోవడానికి ఎలిజబెత్కు ఎలాంటి సందేహమే లేదు. నేను ఎవరిని అనుకున్నావు? నేను ఫలానా యాజకుని భార్యను. నా భార్య ఎవరు అనుకున్నావు? ఫలానా అహరోను కుటుంబానికి సంబంధించిన నా భార్య. మేమిద్దరము దేవునిలో ఒక పటుత్వం కలిగి, ఒక విశ్వాసం అనే గురి కలిగి, దేవుని పని పట్ల అసలు ఈ లేఖనాలు మనం ఆలోచన చేస్తే 7వ వచనం ముగింపులో ఏముందంటే, వారు నిండు వృద్ధాప్యం కలిగిన వారు. అంటే ప్రారంభములో వారు దేవుని ఎరిగిన దినము మొదలుకొని వారు తమ యాత్రా దినాలన్నీ కూడా
దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి, దేవుని కొరకు వారి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు, భయంకరమైనటువంటి దినాలు, దేవుని యందు వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. జకర్యా, ఎలిజబెత్తులు, ఈ రాత్రి మన కుటుంబాలు, మన జీవితాలు, మన పరిచర్య, మన యొక్క దైవత్వం, మన దేవుని యొక్క మనకున్నటువంటి ఆసక్తిని గురించిన సంగతులు ఆలోచన చేయాలి. కొన్ని విషయాలు ఇందులోనే రాత్రి ఉన్నాడు. 6వ వచనంలో వీరిద్దరు అన్నాడు. అసలు బైబిల్ ఎంత చక్కగా ఈ సంగతిని లూకా వ్రాయడానికి సందేహించిన వాడు కాదు. ఒక కుటుంబాన్ని ప్రపంచానికి, భూలోకానికి పరిచయం చేయడానికి లూకా ఎంత ఇష్టపూర్వకంగా ఈ ఫ్యామిలీని, ఈ కుటుంబాన్ని, అందులో ఆ కుటుంబానికి ఒక లోటు ఉంది అయినా కూడా దానిగా తీసుకోకుండా, దాన్ని కేంద్రంగా తీసుకోకుండా, సంతానం లేకపోయినా సంసార జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క పని, దేవాలయంలో తనకు అప్పగించిన పని, వృద్ధుడు, కాలు పెడితే మరి కాలు ఎత్తలేని వృద్ధాప్యం కలిగిన వాడు, దేవాలయానికి వెళ్ళిన వాడు, తన యొక్క వరుసలో తాను నిలబడి తనకు వచ్చిన వంతు ప్రకారముగా వేచి ఉండి దేవాలయములో ప్రార్థన చేసే ఒక గొప్ప ప్రార్థనా యోధుడు. ఇప్పుడే మరి తిమోతన్న బ్రదర్ చెప్తూ వాళ్ళ డాడీ చెబుతున్నాడు, ప్రార్థన లేకుండా వాక్యాన్ని చెప్పలేమన్నాడు. ప్రార్థన జీవితం, ప్రార్థన వెలుగుతో నింపబడిన జకర్యా, ఎలిజబెత్తుల కుటుంబం ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు? ఇళ్లలో ఎవరెక్క ఇద్దరు చేస్తూనే ఉన్నారు. అందుకని చూడండి 5వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చూపునన్నాడు. ఏ ఆజ్ఞలైతే భార్యాభర్తలుగా దేవుడు వారికి అప్పగించాడో, దేవుని పిల్లలుగా వారు భూమి మీద ఈ లోకములో జీవిస్తున్న జీవితాలకు, వారి జీవిత విధానాన్ని లోకానికి వారి భక్తిని కనబరుచున్నట్లుగా, వారి విశ్వాసాన్ని లోకానికి కనబరుచున్నట్లుగా, వారు వెలిగించబడిన జీవితము లోకానికి వెలుగుగా కనపరచబడినట్లుగా వీరిద్దరూ దేవుని ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు అన్నాడు. ఈ మాట ఆలోచన చేద్దాం. సకలమైన ఆజ్ఞలు నెరవేర్చడానికి వీరిద్దరిలో ఎవరు తక్కువగా కనపడడం లేదు. ఈ విషయంలో చాలా మంది ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. భర్తలో ఉన్న విశ్వాసం కొన్నిసార్లు భార్యలో కనపడకపోవచ్చు, భార్యలో ఉన్న విశ్వాసం భర్తలో కనపడకపోవచ్చు. దీన్ని బట్టి కుటుంబాలు చాలా విసిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏ కుటుంబమైనా ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో కానివ్వండి, సంసార జీవితంలో కానివ్వండి, ఒక గృహిణి తన యొక్క గృహపాలన సరి అయిన రీతిలో ఆ పాలన చేయకపోతే ఆ కుటుంబము చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎలిజబెత్తులో ఉన్న విశ్వాసాన్ని మనం ఆలోచన చేద్దాం. రండి మరొక కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము వచనము 15వ వచనాన్ని దయచేసి ఒకరు చదువుతారా? సామెతల గ్రంథము, కేంద్రంగా సామెతల గ్రంథములో కొన్ని విషయాలు మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. దేవుని దాసులు మన మధ్య ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనం ఆలోచన చేద్దామా? 31వ అధ్యాయం సామెతల గ్రంథము అయిపోతుంది. ఇప్పుడు అమ్మ వినండి, ఒక గృహిణిగా ఎప్పుడు లేవాలనే విషయాన్ని, ఒక సమయాన్ని ఇక్కడ ఈ కుటుంబం ద్వారా బయలుపరచబడుతూనే ఉంది. ఆమె ఎప్పుడు లేచిందన్నారు? చీకటి. ఎందుకు? ఆ ఇంటి యజమానురాలు కాబట్టి, ఒక గృహపాలన ఆమె చేతిలో ఉంది కాబట్టి, తెలుగులో చెప్పాలంటే మరి ఆమె యొక్క సంసార జీవితాన్ని చేపట్టింది కాబట్టి, ఆల్రెడీ ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుందో, పిల్లలను ఎలాగో దైవికములో నడిపిస్తుందో, కేంద్రంగా దేవుని లేఖనాల ఆశ్రయాన్ని తీసుకున్న
ఈ సోదరి పేరు లేదు కానీ ఒక గుణవతి అనే మాట కనబడుతూనే ఉంది. ఎవరయ్యా ఏమంటే మనం ఏం చెప్పి కొన్నిసార్లు భార్యని గురించి పరిచయం చేయడానికి కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఎందుకంటే సరి అయిన పాలన లేదు. చూడండి ఆ మాటను మనం ఆలోచన చేద్దాం. ఈమె కుటుంబ విషయంలో కూడా చాలా పూచి కలిగిన భక్తి కలిగి రాదు. 2వ వచనం స్తోత్రం 31 2వ వచనంలో అక్కడ రాజైన లెమియూలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అన్నాడు. ఇక్కడ ఎవరు ఉపదేశిస్తున్నారు పిల్లలకు? ఎవరు? తన తల్లి, ఒక తల్లిగా, కుమారుని కన్న తల్లిగా, ఒక గృహిణిగా, ఒక వ్యక్తికి భార్యగా, ఒక కుటుంబానికి కోడలుగా, ఒక పిల్లలకు తల్లిగా పిల్లలకి ఏం చేస్తుంది చెప్పండి? టీచింగ్, ఉపదేశిస్తుంది, దేవోక్తులు ఉపదేశిస్తుంది. ఉపదేశంలో కూడా చాలా చక్కని దేవుని గురించిన ఉపదేశం అన్నాడా? ఉపదేశం ఎలాంటి మాట చదవండి. 2వ వచనం, ఓ నా కుమారుడా, అమ్మ వినండి, ఓ నా కుమారుడు నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును అన్నాడు. అంత డీపుగా, అంత లోతుగా నేను నిన్ను కన్నది. నేను కష్టపడి 9 మాసాలు నువ్వు నా గర్భములో ఉండగా ఎన్నిసార్లు నువ్వు నా గర్భములో పడితే ఎన్నిసార్లు భోజనం తినలేక తినాలనిపించిన తినలేని పరిస్థితిలో నేను నీ కోసము ఇబ్బంది పడినాను. తింటే నేను అలాయించలేని పరిస్థితి, తిరిగి నేను వాంటింగ్ చేసుకునే పరిస్థితులు, నేను కన్న 9 మాసాలు ఆ ప్రసవ వేదనతో, ఆ నొప్పులతో, ఆ బాధతో నేను కన్న నా కుమారుడా, సత్య ప్రకారం, ఆజ్ఞ ప్రకారం, దైవ నియమం ప్రకారం దేవుడు నా గర్భములో నిన్ను పడవేయగానే నేను కన్న నా కుమారుడా నేనేమందును. చదవయా, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నేను మృక్కి కనిన కుమారుడా నేనేమందును అన్నా. నేను మొక్కుకున్నాను, నాకు కుమారుడు కావాలి, నా కుటుంబంలో ఒక కుమారుడు అనుగ్రహించబడాలని దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థన వ్యర్థం కాలేదు. ప్రార్థన ద్వారా నేను నిన్ను సంపాదించుకున్న నా కుమారుడా, మృక్కి కనిన నా కుమారుడా నేనేమందునని 3వ వచనంలో లోకములో జరిగే ప్రమాదకరమైన పరిస్థితులు ఒక యవనస్తుని మీదికి ఆ వాతావరణంలో వెళ్లకుండా తీసుకున్న పూచి తల్లి. ఇక్కడ అదుపు లేని కుమారుడు తన తల్లికి అవమానము తెచ్చునని సామెతల గ్రంథంలో వ్రాయబడి. మన బిడ్డలు అదుపు తప్పిపోతున్నారంటే దానికి ప్రధానమైన కారణం తీసుకోవలసిన పూచి తీసుకోకపోవడమే. భార్య భర్తలు అనబడిన వారు, దేవుని యందు విశ్వసించిన వారు ఒక తండ్రి ఒక యోబులాగా ఉండాలి, ఒక తల్లి ఒక హన్నలాగా ఉండాలి. యోబు తన పిల్లల విషయంలో ప్రతి నిత్యము అరుణోదయమున లేచి వారి నిమిత్తము, ఒక్కొక్కరి నిమిత్తము అరుణోదయమున యోబు వారి కొరకై ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 7 మంది కుమారులు లోకములో పాపానికి అవకాశం ఇవ్వకుండా, దేవుని దూషించకుండా, దేవుని నామమును అవమానపరచకుండా ఒక తండ్రిగా తన కుమారుడు పెంచాడంటే సామాన్యమైనదా? మనము నమ్మిన ఈ విశ్వాసాన్ని మన వరకే మనము కొనసాగించే వారిగా ఉన్నాము. అన్న తన కుమారుని విషయములో పాలు మాన్పిన తర్వాత తీసుకున్న పూచి దేవుని మందిరములో దేవుని యొక్క పరిచయ నిమిత్తమై ఆమె ఒక సమర్పణ ప్రతిష్ఠిత చేసి దేవాలయంలో దేవుని మందిరములోనికి తీసుకుని వెళ్ళిన హన్నా, ఒక తల్లి ఎలా ఉండాలి చెప్పండి? ఒక హన్నాలాగా ఉండాలి. ఇక్కడ 31వ అధ్యాయములో ఒక తల్లిగా తన కుమారునికి టీచింగ్, లేకపోతే ఆ ఉపదేశం దేవోక్తులు అందిస్తుంది. ఆ దేవోక్తులలో తాను ప్రమాదములో పడకుండా ఉండడానికి ఒక బలమైన మాట 3వ వచనంలో చదువుకోయా. 31 3వ వచనంలో
నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. బాబు, మనము రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయవద్దురా బాబు. నువ్వు యవన కాలంలో ఉన్నావు, లోకంలోనికి ఉన్నావు, కాలేజీకి వెళ్తున్నావు, స్నేహితులతో ఉన్నావు. మనము దేవుని ఎరిగిన వారిని, సంఘం కలిగిన వారిని, దైవ గ్రంథము కలిగిన వారిని, దేవుని వాక్యము మన కుటుంబంలో మన తండ్రి, మీ తండ్రి ఒక రాజుగా, ఒక దేవుని దాసుడుగా ఉంటుండగా నీ బలాన్ని ఏం చేయమంటున్నాడు? రాజులను నశింపజేసే స్త్రీలు. ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తల్లి తన కుమారునికి ఉపదేశిస్తున్న ఉపదేశం అవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక మాట చదివే 4వ వచనంలో, ద్రాక్షారసము తాగుట ఓ లెముయేలు అది రాజులకు తగదు నాయనా, మద్యపాన శక్తి అధికారులకు మనకు తగదయా. యోసేపు అన్నాడు తన సహోదరుడితో, అన్నలు చేసే చెడుతనము తండ్రికి తెలియజేస్తున్నాడు. బ్రదర్, ఆ కైన్ నమ్ముట, సిగరెట్ తాగుట, స్నేహితులతో రాదు మనకు తగదయా? మన తండ్రి ఎవరు? ఇశ్రాయేలీయుడు, మన గోత్రం, మన వంశం, మనము దేవుని ఇశ్రాయేలు దేవుని ఎరిగిన వారిని, సృష్టికర్త అయిన దేవుని సత్యాన్ని ఎరిగిన మనకు తగదన్నాడు. ఇక్కడ తల్లి ఏమంటున్న కుమారునితో, మనకు అది తగని కార్యాలు బోధిస్తున్న తల్లి. ఇలాంటి తల్లిని ఏమంటున్నారంటే, చదువుతారా 28వ వచనములో, 28వ వచనం, ఆమె కుమారులు లేచి ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించిన వారు ఉన్నారు గాని వారందరినీ అమ్మ నువ్వు అసలు నీ గర్భమును పుట్టడమే మాకు ధన్యతమ్మా. కుమారులు పిల్లలు ఆ తల్లి పట్ల వారిని ఆమెను ఎంత గౌరవిస్తున్నారు, ఎంత సన్మానిస్తున్నారు. నిర్గమకాండములో 20వ అధ్యాయంలో సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు తన వేలుతో రాసిన మాటలలో, నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ పత్రికలో కూడా అదే సంగతి తెలియచేస్తున్నాడు. మన పిల్లలు తల్లిదండ్రులను సన్మానించకపోవడం ప్రధానమైన కారణము మనం ఆ రేంజ్ లో, ఆ స్థితిలోకి తీసుకురాకపోవడమే. జకర్యా, ఎలిజబెత్తులు వారిద్దరూ దేవుని ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు. వారి యొక్క నడక, వారు ఉదయం లేవగానే వారికి ఉన్న ఆలోచన దేవుని లేఖనాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు. కాబట్టి లెముయేలు సమయంలో నా కుమారుడా నేను కన్నా నా కుమారుడా అన్నాడు. ఒక కుటుంబీకుడు, ఒక తల్లిగా తన కుమారుల పట్ల ఆమె తీసుకున్న పూచి ఇంకేముందో చూడండి. అదే సామెతల గ్రంథంలో 27వ వచనం చదువుతానైనా. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అన్నాడు. ఎన్ని మనకు ప్రాక్టికల్ గా మనం అందరం చదువుతున్న సంగతులే కానీ అనుకరణలోనికి పలుసారి వీటి గురించిన సంగతులు కుటుంబాలు, సంఘాల్లో తక్కువ బోధించే పరిస్థితులు ఉన్నాయి. ఆమె ఏం చేస్తుంది చెప్పండి? అమ్మా ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చదివి నేను? ఆమె, మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి, మీరు ఇంటున్నట్టు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అన్నాడు. ఒక గృహిణిగా తన ఇంటిని గురించిన పూచి కలిగినదిగా కనబడుతుంది. చాలా మంది సోదరులు, అమ్మా చాలా మంది సోదరులు మీరు కాకపోవచ్చు కానీ చాలా మంది నేను ఎదిగిన స్థలాల్లో ఉన్న సోదరులు పిల్లలను పట్టించుకోరు. ఏందమ్మా పెద్ద అబ్బాయి ప్రార్థన, నాకేం తెలుసు సార్, నాకేం తెలుసు అంటున్నారు. పెద్ద కూడా ప్రార్థన, అయ్యో ఆమె పేరు వస్తా మాకు నాకు పడుతుంది. అది ఇంకేం పడుతుంది? ఏం పడుతుంది మనకు? లోకంలో వ్యవహారం పడుతుందా? ఈరోజు మన పిల్లలు చేతులార వారు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు వారి గురించి పట్టించుకోలేని వారు. ఇక్కడ ఏమేం చేస్తుంది చెప్పండి? తన ఇంటి వారి నడతలు, లోకుల నడతలు కాదు,
ఇప్పుడు ఇంటూల నడకలు ఒకటి లోకలకు పంచాయతీలు చేయబోతున్నారు చాలా మంది. వాడు పొద్దున్నేసి ఎల్లు చూస్తున్నాడు, పట్టించుకోవడం లేదు. వారి నడత, వారి ప్రవర్తన, వారి ఆలోచన, మరి కోడలు, పిల్లలు, ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టంటే ఒక దృష్టి పెట్టే అది పిల్లల మీద. వాడు మొదటోడు ఎలా ఉన్నాడు, రెండోవాడు ఎలా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వారిని గురించిన ఆలోచన. నా బట్టదయ ఆమె పేరు, అసలు ఆ పేరెత్తవాకు నాకు ఆమెకు అసలు మాటలు లేకపోతే నువ్వు వేటపై ఆరాధిస్తావు సంఘాల్లో. అత్తపాటలకే సరైన సఖ్యత లేకపోయా ఎట్లా ఆరాధన చేస్తారండి? ఎందుకండి సంఘాలలో అంతా ఇంత సొలవైపోయిందా? ఒక కుటుంబం, ఇలా చాలా కుటుంబాల గురించి మనం ఆలోచన చేయవచ్చు. యోబు తన కుమారుల విషయంలో తీసుకున్న పూచ ఏంది? మా పాప సరే కూర్చో, ఇప్పుడు దాకా చెప్పారు అదే కదా, బైబిల్ తీసుకోండి, నేను చెప్పిన వచ్చినా తీసుకున్నాం. ఏమన్నాడు? పిల్లలను 7 మంది పిల్లలు ఒక చోట ఉండకపోవచ్చు. ఏమన్నారు? ఆయన తమ తమ పిల్లలను పిలిపించి అన్నాడు అక్కడ. మరి పెద్దోడా రా, రెండోవాడా రా. ఫ్యామిలీ ప్రేయరు, కుటుంబ ప్రార్థన. గ్రౌండ్ లో ఉన్నాడు గ్రౌండ్ లో ఉంటాడు, బజార్ తిరుగుతాడు బజార్ తిరుగుతాడు. మనమేమో వచ్చాడేమో ప్రార్థన చేస్తాం, వాక్యం బోధిస్తాం, బల్ల గుద్దుతాం, అన్ని చేస్తాం. మన పిల్లలు అక్కడ ఆటోడు ఆడి ఉండదు. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. జకర్యా ఎలిజబెత్ల యొక్క కుటుంబానికి కొంత వెలితి కలిగిన దేవుడు వారికి ఇచ్చిన సకలమైన ఆజ్ఞలను వారు అనుసరించేవారుగా ఉన్నారు. అంచేత కుటుంబ పరంగా ఆమె తీసుకున్నటువంటి పూచ ఏంటంటే ఆమె పెందలకడి లేచి తన ఇంటి వారికి భోజనము. ఇప్పుడంతా ఏమంటారు చెప్పండి, ఇప్పుడు ఆన్లైన్ భోజనాలు ఎక్కువైపోయినాయి. అమ్మగారు సోమరులు అయిపోయిన అమ్మ మిమ్మల్ని ఏమన్నా మీరు ఏమనుకోబాకండి. ఉన్న సంగతి చెబుతా. చీకటితే లేచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయనన్నా అభి పెళ్లి చేసినప్పుడు చేసినారన్న ఎట్టంటే అభి బీటెక్ చదివిన, అన్ని బీటెక్ చదివినారు, కోడలు కూడా బీటెక్ చదివినా ఒకే ఈక్వల్ చదువులు అని అంటారు. మంచిదే. ఏ బీటెక్ ఏ టీటెక్ చదివినా బైబిల్ చదివే కోడలు ఉన్నారా? బైబిల్ చదివే కుమారులు ఉన్నారా? వేల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాలో, ఇంగ్లీష్ మీడియాలో అనేకమైన గొప్ప చదువులు చదివిన మన ఇంట్లో కనీసం బైబిల్ చదివే వారు ఉన్నారా? ఆమె చీకటితోనే లేచి అన్నాడు. ఏం చేస్తాం? ఎవరు లేపినా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వారు బుద్ధి పుట్టినప్పుడు లేస్తారు. ఒక విశ్వాస కుటుంబములు ఎప్పుడు లేవాలి? ఎందుకు లేవాలి చీకటితో? ఏమ్మా మీకు అర్థమని చెప్పండి. ఎందుకు లేవాలి చీకటితో? ఏం పని లేదు, ఆ ఇంటి యజమాని కూడా డ్యూటీకి పోయే పని లేదు, సెలవు వచ్చింది. తర్వాత ఏదో ఒక ఇడ్లో దోశ వేసుకొని తినొచ్చు. ఇప్పుడు పొద్దున్నే లేయాల్సిన పని లేదు. పొద్దున్నే లేవడానికి ఇంట్లో పని మనిషి కూడా ఉంది, ఊడ్చిపోతాది. ఎందుకు లేవాలి చెప్పండి? విశ్వాసం. వెరీ గుడ్. ప్రార్థన కోసం లేవాలి, కానీ నువ్వు లేచినప్పుడు ప్రార్థన చేయడం కాదు. నువ్వు ఎరకాలు లేస్తే ఎరకాడ ప్రార్థన చేయమని కాదు. మనం లేచేది ఎందుకు చెప్పండి? ప్రార్థన. కుటుంబ వ్యవస్థ ఎలాంటి క్రమంలో కొనసాగిస్తుందో అసలు ఆ వచనాలన్నీ మనం చదువుతుంటే, ఏయా నీ భార్య ఎవరంటే ఆయన ఏమంటున్నాడంటే నా ముత్యం అండి అంటున్నాడు. ఎవరట? ముత్యం అండి. భార్యలను ఒక భర్తగా ముత్యం అనేటోళ్ళు ఉండరా? ఏ పరిస్థితుల్లోనే కానీ మనం ఘటన కావచ్చు, కానీ పిల్లల ద్వారా తల్లిదండ్రులు గౌరవించబడుతున్నారంటే చాలా తక్కువ. అర్థమవుతుంది? పిల్లలు వేసే అమ్మ నువ్వు ధన్యురాలవమ్మా, నువ్వు ప్రతివతా ధర్మమును అనుసరించిన దావాన్ని పిల్లలు వారిని గౌరవిస్తున్నారు, వారిని అభినందిస్తున్నారంటే ఇంతకు మించిన కుటుంబం ఉంటే ఎట్లగా ఉంది చెప్పండి. చీకటితోనే లేచి, ఇదివరకు దినాల్లో, ఆ పెద్ద ఉన్న దినాల్లో పొద్దున లేచి పశువులు ఉంటాయి, పాలు తీయాలా, మజ్జిగ చిలకాలా, ఊడవాలి, తర్వాత నానా రకాల పనులు ఉంటాయి. ఇప్పుడు పాలు తీసేవాళ్ళు అసలు పాలు ఎట్లా తీసేది లేదు, పాలు పంపించుకుంటే వాళ్ళు ఎక్కువైపోయింది కదా. పాలు కూడా పోస్తే పాలు వచ్చి లేపాలా, పాలంటే ఇప్పుడు వదిలేస్తారు. ఈ పేచంతా ఎందుకని ఇప్పుడున్న వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పాల డబ్బా బయట పెట్టుకున్నారు, పోసిపోలు మేము లేచినప్పుడు తెలుసుకుంటాము.
ఎంత మనము దేవుని యొక్క దైవికములంత ఎన్నుకబడిపోతున్నాం. జకర్యా ఎలిజబెత్తును సకలమైన ఆజ్ఞ, ఇక చాలా విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంగతులు ఉన్నాయి. ఒక కుటుంబ జీవితం, ఇక్కడ ఒక భార్య భర్తలు పిల్లలు కుమార్తెల గురించి సామెతల గ్రంథం చెబితే ఒక మాట చూడన్నా, నేను ముగింపులేకి రాకముందు ఒక మాట, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఋతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి వెళ్ళి ఎవరి కటాక్షము పొందగలనో వారి వెనుక పరిగె ఏరుకోవడానికి మోయాబులో నుంచి వచ్చిన ఆ యవనురాలు బెత్లెహేములో పరిచయం లేని ఊర్లో పరిచయం లేని పొలంలో ఎవరి సెలవు తీసుకుంటుందమ్మా? ఒక మాటలు చెప్పండి. మరి ఇప్పుడు అత్త పరిగెత్తుకోవడానికి ఒక సెలవు. ఏ విషయంలోనైనా మనము ఒకవేళ సక్సెస్ అవుతామే కానీ అత్తగోడల విషయంలో ఎవరు సక్సెస్ కాలేరు. అందుకే ఋతు గ్రంథాన్ని రాసి అర్థమవుతుందా? అత్తగోడలు మాట్లాడుకోకుండా సంవత్సరాలు వచ్చి ఆమెదంతా మేమంతటా ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాము. ఆమె సెలవు లేకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఈ విషయము మోయాబు దేశములో ఆ అత్తకు చేసిన పని బెత్లెహేము వరకు పాకిపోయింది. బోయజు కూడా అంటున్నాడు, నువ్వు అత్తగా చేసిందంతా నాకు తెలిసిపోయింది అమ్మ. కాబట్టి ప్రియులారా, లూకా రాసిన సువార్తలని మనం వద్దాం. ఇక సమయాన్ని దేవుని దాసులకు మనం అప్పగిద్దాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఏ కుటుంబం మన ముందు చెప్పండి? జకర్యా ఎలిజబెత్తులు సకలమైన వీరిద్దరు అన్నాడు. ఇక్కడ వీరిద్దరు సకలమైన ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను, ఈ మాట గుర్తుపడి, నిరపరాధులు, ఏ అపరాధము లేదు. ఎంతమంది భార్య భర్తలు కిస్సులు ఆడుకుంటున్నారు? ఎట్లా ఆలోచన వారు అపరాధము చేసిన దాఖలు వారి జీవితంలో, వారు ఎరిగిన దినాల్లో, వారు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్న దినములలో వారు దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు. వారిద్దరు కలిసి ధ్యానించేవారు, కలిసి ప్రార్థించేవారు. ఆయనకు ఎంతో సపోర్టుగా, పెద్దాలకు ముసలాడుకు సపోర్టుగా ఉన్నటువంటి ఎలిజబెత్. వారిద్దరి మధ్య ఏం లేదు. వారిద్దరి మధ్యన దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత వారు న్యాయమైన రీతిలో నడుచుకొనుచున్నారు. మూడవదిగా వారి మధ్య అపరాధం అంటూ ఏమి, వారు నిరపరాధులని ముద్రించబడినది. నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుని దృష్టికి దేవుడు ఆ కుటుంబాన్ని చూచినప్పుడు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? నీతిమంతులుగా. మన వైపే, మన కుటుంబాల వైపే దేవుడు చూస్తే మనం అలా కనబడాలి అని బైబిల్ బోధిస్తుంది. మనమేమి సామాన్యమైన విశ్వాసం కాదు. మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇంతమంది లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్నాడు. మనల్ని ఎంపిక చేసుకోవడానికి, తన పిల్లలుగా చేయడానికి పరమును విడిచిన మహిమగల దేవుడు. ఏ మంచి మనలో లేవు. మనం అపరాధులుగా తీర్చబడిన వారిని, దేవుని భయము లేని జీవితాలుగా, చీకటి జీవితాలుగా, దేవునికి ఎడముగా దూరముగా ఉన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకై సిలువకు అప్పగించబడ్డాడు. మన కొరకై ఆయన ఎంతో వేదన భరించాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్న లేఖనానుసారంగా ఆయన కూడా ఒక కుటుంబ వ్యవస్థ కలిగిన వాడే, ఒక తల్లి, ఒక కుమారుడుగా ఆయన పరలోక ఆ కలువరిలో ఆయన గాయపరచబడి కొనపానములతో ఉంటూ ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? తల వాల్చగానే ఎవరున్నారు అక్కడ? తల్లి ఉన్నది. అమ్మా అన్నాడు ఒక్కసారి. అప్పటికి తల్లి ఏమైనా చెప్పండి?
వీరన్నీ ఒకవేళ అక్షరార్థంగా తల్లి యేసు ప్రభువుకు తలపు పైన ఆల్రెడీ అసలు భూమి మీదనే ఆయనను గురించిన సంగతులు ఎరిగి తల్లి ఎంత ఆనందించింది చెప్పండి. కానా వివాహములో కార్యం జరిగించాడు. కన్న తల్లి ముందే నీటిని ద్రాక్షరసంగా మార్చిన సంగతి కన్న తల్లి కల్లారా చూసింది. అప్పుడు ఏమనుకున్నట్టు చెప్పండి, ఆహాహా నా కుమారుడు చేసిన కార్యం ఎంత ఆశ్చర్యమైనది. పరలోకంలో నుంచి ఒక గొప్ప స్టేట్మెంట్, ఒక తండ్రి దగ్గర నుంచి ఒక స్వరం వినబడి, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఎంత ఆనందం, ఎంత సంతోషం ఆ తల్లికి. అలాంటి తల్లి కళ్ళ ముందు ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన దూషించబడి వీడోబడుతూ కొరడాద్దెబ్బలు కొట్టబడుతూ దేహము చీల్చబడి రక్తం కారుస్తూ యెరూషలేము వీధులలో ఆయన్ను శిలువ మానం మోసుకుని వెళుచుండగా కండ్లారా తల్లి చూస్తుంది. ఏ తల్లి అయినా గాని అలాంటి కుమారుడు దెబ్బలు తిన్న కుమారుని చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. తల్లికి పూలు పెట్టుకున్న ప్రసంగాలు చేసి సేవకులు నేను వాళ్ళ జోలికి పోవడం లేదండి. కుక్కి మంతలు వేసి తల్లి పెట్టి పొలాలు తిని బ్రహ్మాండంగా ఆనందించే కుటుంబాలు చాలా ఉన్నాయి. తల్లిని పట్టించుకోకుండా, తండ్రిని పట్టించుకోకుండా, తర్వాత ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్న కుటుంబాలు సామాన్యమైన కుటుంబాల అమ్మా అని ఆయన వేదన పడ్డాడు. ఆ శిలువలో మహిమగల దేవుడు మనందరి దోషముల కొరకై మనం ఈ చొప్పున నిరపరాధులుగా నడవడానికి, దేవుని సకలమైన ఆజ్ఞలను నెరవేర్చడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి నడవడానికి ఒక కుటుంబాన్ని మన ముందు ఉంచగా, ఆ పండు వృద్ధాప్యం కలిగిన ఆయన తన క్రమము చొప్పున తన గొంతు వరకు వరుసలో నిలవబడి ముసలాయన దేవాలయములోనికి వెళ్లి ధూపం వేస్తుండగా అద్భుతమైన కార్యము జరిగింది. మన కుటుంబాల్లో ఇలాంటి అద్భుతమైన కార్యాలు జరిగించాలి. ఆ తల్లి గర్భములో పుట్టిన కుమారుడు ఎలాంటి వాడంటే ఒక మాట చూడండి, 17వ వచనము ఆఖరి వచనము, అదే లూకా రాసిన సువార్త 17వ వచనము. ఆ ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును అతడు పుట్టినందున అనేకులకు. ఈ విషయంలో అందరి స్టేట్మెంట్ పొందలేరు. కొందరికి మంచివాడుగా ఉండవచ్చు, మరి కొందరికి వాడసలు అన్నట్టు కనుగొనవచ్చు. కానీ ఈయన ఈ నీతిమంతుల నిరపరాధ గర్భముల నుంచి వచ్చిన కుమారుడు యోహాను దైవపుత్రుడుగా, దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఆయన పుట్టినందుకు ఏమని చెప్పండి, అనేకులకు సంతోషం. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుంచి లోకానికి, పాపం లేని పరిశుద్ధుల లోకానికి పుట్టినందుకు మనకు రక్షణ. ఆయన రక్తం ద్వారా, ఆయన మరణము ద్వారా ఆ ప్రభు శిలువలో వేదన పడుతూ ఆయన గోలి మూలుగుతూ ఆ ప్రభు కలువరి ఆ కొండ మీద ఆయనను మ్రేకులతో ఆయనను కొట్టి ఆ గుంతలో సిలువను దింపేటప్పుడు అది లోతైన గుంత, ఆ సిలువ రాము ఆ నిలబడేంత గుంత వేసినప్పుడు ప్రభువును ఒకసారి ఆ సిలువ గుబాన దించినప్పుడు ఆయన దేహములో ఎముకలన్నీ స్థానము ఏమన్నాడు, నా దేవా నన్నెందుకు. ఇలాంటి గొప్ప మహిమ గల దేవుని కృపను మనము పొందిన వారిని ఇంకా ఎవరైనా ఈ పరిస్థితులలోనికి రాకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూదిగంత నివాసులారా నా వైపు, శిలువ వైపు, ఆయన గాయాల వైపు, ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన వేదన, ఆ శిలువలో మన కొరకై ఆయన ఎముకల స్థానము తప్పి మన కొరకై ఆయన వేదన పడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తును అంగీకరించి ఒక కుటుంబముగా, ఒక దైవికంగా ఇలా కొనసాగడం అనేది ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి కృపను మనం పొంది ప్రభు కొరకు జీవించాలని జకరియా, ఎలిజబెత్తులు, సామెతల గ్రంథములు అనేక పర్యాలు, అనేక గ్రంథాల్లో వ్రాయబడిన సంగతులు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాం. మన వైవాహ జీవితం అలాగూ కొనసాగుతూ ప్రభు కొరకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అన్నగారు అశోకన్న గారి కుటుంబానికి, ఇక్కడ సంఘానికి, మరి విశేషంగా తిమోతి వారి తల్లిదండ్రులు,
మరి దేవుని దాసులు వెంకటేశ్వర గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను.